నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. ఆర్ నారాయణమూర్తి ఈ పేరులోనే ఆవేశం కనిపిస్తోంది. అభ్యుదయ భావాలు కనిపిస్తాయి. అన్యాయాన్ని, అక్రమాల్ని ఎదిరించే ధైర్యం కనిపిస్తోంది. ఏ స్టార్ హీరోకి తీసిపోనంత ఇమేజ్ ఆయన సొంతం. ఆయన గురించి తెలియని తెలుగువారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. సినిమా అంటే కేవలం కళ కోసమే కాదు, సామాజిక శ్రేయస్సు కోసం అని నమ్మిన మానవతావాది. ఆయన సినిమాలకు ప్రజల గాథలే కథాంశాలు. పీడిత వర్గాల ప్రజలే ఆయన సినిమాల్లోని పాత్రలు. సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను, కన్నీళ్లను తెరపై ఆవిష్కరించి వారి గుండెల్లో స్థానం సంపాదించుకున్న విలక్షణమైన నటుడు. తన స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన మొదటి సినిమా అర్ధరాత్రి స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు 25 సినిమాలు నిర్మించారు నారాయణమూర్తి. అందులో 15 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆయన కమర్షియల్ చిత్రాల జోలికి వెళ్లకుండా తాను నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి అభ్యుదయ చిత్రాలే నిర్మిస్తున్నారు. ఆ తరహా చిత్రాలకు కాలం చెల్లినా తన పంతం మాత్రం మానుకోలేదు. సమకాలీన సమస్యలను తీసుకొని వాటికి తెర రూపం ఇచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు నారాయణమూర్తి. ఒక స్టార్ హీరోకి ఎలాంటి ఫాలోయింగ్ ఉంటుందో అంతటి అభిమాన గణం కలిగిన రెడ్డి నారాయణమూర్తి సినిమా రంగంలోకి ఎలా ప్రవేశించారు, ఆయన వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందాం. 1954 డిసెంబర్ 31న కాకినాడ జిల్లా మల్లంపేట గ్రామంలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించారు రెడ్డి నారాయణమూర్తి. తల్లి రెడ్డి చిట్టమ్మ, తండ్రి చిన్నయ్య నాయుడు. రౌతులపొడిలో 5వ తరగతి చదువుతున్న రోజుల్లోనే ఆయనకు సినిమాలపై ఆసక్తి కలిగింది. విపరీతంగా సినిమాలు చూసి హీరోలను అనుకరించేవారు. సినిమా నటుడు అవ్వాలన్న కోరిక చిన్నతనంలోనే కలిగింది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ కోరిక కూడా పెరిగింది. 1972లో ఇంటర్ పరీక్షలు అవ్వగానే తల్లిదండ్రులకు చెప్పి మద్రాసు రైలు ఎక్కేశారు. సినిమాల్లో నటించాలనే కోరిక ఉంది తప్ప అవకాశాలు ఎలా వస్తాయో తెలియదు. స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉండేవారు. తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. పూట గడవడమే కష్టంగా మారిపోయింది. హోటల్లో పని చేస్తానన్నా, రిక్షా తొక్కుతానన్నా ఎవరూ అవకాశం ఇవ్వలేదు. అలా పస్తులతోనే కాలం వెళ్లదీస్తున్న సమయంలో రాజాబాబు మేకప్ మ్యాన్ అయిన కృష్ణ అసిస్టెంట్ చిన్న పరిచయం అయ్యాడు. నారాయణమూర్తి పరిస్థితి తెలుసుకొని ఒక కార్ షెడ్డులో వసతి కల్పించాడు. మరుసటి రోజు విక్రమ్ స్టూడియోకి రమ్మని చెప్పాడు చిన్న. అక్కడ తాత మనవడు షూటింగ్ జరుగుతోంది. చాలా దూరంగా ఉన్నప్పటికీ కాలినడకనే అక్కడికి చేరుకున్నారు నారాయణమూర్తి. చాలా రోజులుగా పస్తులున్న ఆయనకు అక్కడ కడుపు నిండా భోజనం దొరికింది. అప్పుడు దాసరి నారాయణరావు దగ్గరికి వెళ్ళి ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వమని అడిగారు. దానికైనా నువ్వు ఇంకా చిన్నవాడివి, ఊరికెళ్ళి డిగ్రీ పూర్తి చేసిరా, నీకు తప్పకుండా అవకాశం ఇస్తాను అన్నారు. అదే సమయంలో ఓ జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ ఒక సినిమాలో వేషం ఉందని చెప్పాడు. వెంటనే ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న లొకేషన్కి వెళ్ళిపోయారు నారాయణమూర్తి. నేరము శిక్ష చిత్రంలోని ఒక పాటలో 170 మందిలో ఒక్కడిగా నటించారు. దానికి పారితోషికంగా 36 రూపాయలు ఇచ్చారు. వాటిని తీసుకొని ఊరికి వచ్చేశారు. అక్కడ పడిన కష్టాలు గుర్తొచ్చి ఇక సినిమా ఇండస్ట్రీకి వెళ్ళక్కర్లేదు అని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు నేరము శిక్ష ఆ ఊర్లో రిలీజ్ అయింది. 170 మందిలో ఉన్నప్పటికీ ఊరి జనం నారాయణమూర్తిని గుర్తుపట్టారు. ఆయనకు రెడ్డిబాబులు అనేది ముద్దు పేరు. రెడ్డిబాబులు సినిమాలో కనిపించాడంటూ ప్రచారం పెరిగిపోవడంతో ఎంతో మంది పనిగట్టుకొని ఆ సినిమా చూశారు. అది నారాయణమూర్తిపై ప్రభావం చూపించింది. ఒక చిన్న పాత్ర చేస్తేనే తమ ఊరిలో ఇంత గుర్తింపు వచ్చింది, పెద్ద క్యారెక్టర్లు చేస్తే ఎంత పేరు వస్తుందో అనే ఆలోచనతో పాటు సినిమాల్లోకి మళ్ళీ వెళ్లాలనే నిర్ణయం కూడా తీసేసుకున్నారు. డిగ్రీ పూర్తి చేసి మళ్ళీ మద్రాసు వెళ్లారు. దాసరి నారాయణరావు మాట ఇచ్చినట్టుగానే కృష్ణకుమారుడు రమేష్ బాబు హీరోగా నటించిన నీడా చిత్రంలో నారాయణమూర్తికి నక్సలెట్గా ఓ కీలక పాత్రనిచ్చారు. అయితే ఈ సినిమా చేసిన తర్వాత పెద్ద అవకాశాలు ఏమీ రాలేదు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు. అయితే తాను వెళ్తున్న దారి కరెక్ట్ కాదని నారాయణమూర్తి అనుకున్నారు. తానే ఓ సినిమాను నిర్మించి దర్శకత్వం వహించడమే కాకుండా హీరోగా కూడా తానే నటించాలని నిర్ణయించుకున్నారు నారాయణమూర్తి. అయితే తన దగ్గర డబ్బు లేదు. ఆయనకు స్నేహితులు చాలా ఎక్కువ. తాను సినిమా చేయబోతున్న విషయం వారికి చెప్పారు. స్నేహితుడి కోసం వారంతా తోచిన ఆర్థిక సాయం చేశారు. ఆ డబ్బుతోనే సినిమాను ప్రారంభించారు. స్నేహితుల సాయంతో చేస్తున్న సినిమా కావడంతో తన బ్యానర్కు స్నేహ చిత్ర అని పేరు పెట్టి అర్ధరాత్రి స్వాతంత్రం చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా సంచలన విజయం సాధించి నారాయణమూర్తికి చాలా మంచి పేరు తెచ్చింది. ఆ ఉత్సాహంతో వరుసగా దండోరా, ఎర్ర సైన్యం, చీమల దండు, లాల్ సలాం, అడవి బిడ్డలు,
అడవి దీవిటీలు, చీకటి సూర్యుడు, ఎర్రోడు, ఊరు మనదిరా వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత నారాయణమూర్తి ఇచ్చిన స్ఫూర్తితో ఎంతోమంది దర్శక నిర్మాతలు విప్లవాత్మక చిత్రాలు నిర్మించారు. అభ్యుదయ చిత్రాల్లో నటించడం ద్వారా ఒక స్టార్ హీరో ఇమేజ్ని సొంతం చేసుకున్న ఏకైక నటుడు నారాయణమూర్తి. ఆయనకు ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలు పోషించే అవకాశం వచ్చినా వాటిని సున్నితంగా తిరస్కరించారు. ఒసై రాములమ్మ చిత్రంలో దాసరి పోషించిన పాత్ర, టెంపర్ చిత్రంలో పోసాని చేసిన క్యారెక్టర్ కోసం మొదట నారాయణమూర్తినే అడిగారు. తాను హీరోగానే చేస్తానని, ఇతర పాత్రలు చేయనని చెప్పారు. అలా నారాయణమూర్తి హీరోగా దాసరి నారాయణరావు ఒరే రిక్షా చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా అవార్డు కూడా గెలుచుకుంది. తన సినిమాలు గతంలో మాదిరిగా విజయాలు సాధించకపోయినా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఇప్పటికీ అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నారు. కాలేజీ రోజుల్లో నాయకత్వ లక్షణాలతో ఉండేవారు నారాయణమూర్తి. పెద్దాపురంలో BA చదువుతున్న రోజుల్లో రాజకీయాలతో ప్రభావితుడై సినిమాలు, రాజకీయాలు, సామాజిక బాధ్యత అనే 3 వ్యాసంగాలపై ఇష్టాన్ని ఏర్పరచుకున్నారు. ఈయన విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగానే కాకుండా కళాశాల లలిత కళల విభాగానికి కార్యదర్శిగా కూడా ఉన్నారు. అంతేకాక తాను ఉంటున్న ప్రభుత్వ హాస్టల్ యొక్క విద్యార్థి అధ్యక్షునిగాను, పేద విద్యార్థుల నిధి సంఘానికి కార్యదర్శిగాను పనిచేశారు. నారాయణమూర్తి పట్టణ రిక్షా సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఎమర్జెన్సీ కాలంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నందువలన పోలీసులు ఆయన్ని ఇంట్రాగేట్ చేశారు. సినిమా నటి మంజులతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేయించి నూతన కళాశాల నిర్మాణానికి నిధుల సేకరణలో కీలక పాత్ర పోషించారు నారాయణమూర్తి. అప్పట్లో బీహార్లో వరద బాధితుల సహాయానికి తగిన విధంగా తోడ్పడ్డారు. సహ విద్యార్థులందరూ నారాయణమూర్తిని కాలేజీ అన్న అని పిలిచేవారు. వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే ఎంతో సాదాసీదాగా కనిపిస్తారు నారాయణమూర్తి. ఎలాంటి ఆడంబరాలు ఆయన జీవితంలో కనిపించవు. ఆయన సినిమాల్లోకి రాకముందు ఎలా ఉన్నారో, ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసిన తర్వాత కూడా ఇప్పుడు అదే జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పటికీ ఆయనకు సొంత ఇల్లు లేదు, సొంత వాహనం లేదు. కాలినడకన లేదా ఆటోలో తన గమ్యానికి చేరుకుంటారు. అవసరమైతే విమానంలో ప్రయాణిస్తారు. కాలేజీ రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించారు నారాయణమూర్తి. ఆ అమ్మాయిది ధనిక కుటుంబం. వారి జీవన శైలి తన జీవన విధానానికి సరిపోదని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. అప్పటి నుంచి అవివాహితుడుగానే మిగిలిపోయారు. ఎందుకు పెళ్లి చేసుకోలేదని ప్రశ్నిస్తే అది చర్చించదగ్గ అంతర్జాతీయ సమస్యమే కాదని అంటారు. తన జీవిత భాగస్వామి తన ప్రజా జీవితానికి అడ్డు వస్తుందనే కారణంగానే పెళ్లి చేసుకోలేదని చెప్పారు. నారాయణమూర్తికి రాజకీయాలంటే ఆసక్తి లేదు. ఏదైనా ప్రజా సమస్య గురించి మాట్లాడమంటే అనర్గళంగా మాట్లాడతారు. కానీ అధికారం కోసం ఎప్పుడూ వెంబర్లాడలేదు. తెలుగుదేశం పార్టీ 2 సార్లు కాకినాడ లోక్సభ స్థానం, కాంగ్రెస్ పార్టీ తుని అసెంబ్లీ సీట్ ఇవ్వజూసినా సున్నితంగా తిరస్కరించారు నారాయణమూర్తి. తన జీవితం సినిమాలకే అంకితం అని చెప్తుంటారు. గతంలో ఎంతో మంది దర్శక నిర్మాతలు అభ్యుదయ చిత్రాలు చేశారు. కాలక్రమేణా వారు కమర్షియల్ సినిమాలను కూడా నిర్మించారు. కానీ నారాయణమూర్తి మాత్రం ఇప్పటి వరకు ఒక కమర్షియల్ సినిమా కూడా చేయలేదు. ఆయన సినిమాల్లో ప్రేమ సన్నివేశాలుండవు. ద్వంద్వార్థాలతో కూడిన మాటలకు అవకాశమే లేదు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పడమే నారాయణమూర్తికి తెలుసు. ఆ పద్ధతిలోనే ఎన్నో ఘన విజయాలను అందుకొని తనకంటూ ప్రత్యేకమైన అభిమాన గణాన్ని ఏర్పరచుకున్నారు. ప్రేక్షకులే కాదు, సినిమా ఇండస్ట్రీలోని వారందరికీ నారాయణమూర్తి అంటే ఎంతో అభిమానం. అతన్ని సినిమాల్లో చిన్న వేషం ఇచ్చినా చాలు, ఎలాంటి పారితోషికం తీసుకోకుండా నటిస్తామని స్టార్ హీరోలు సైతం అడిగిన సందర్భాలు కొక్కోలలు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఏ ఇండస్ట్రీలోనూ ఒక నిర్దిష్టమైన పరిస్థితిలో సినిమాలు తీస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన నారాయణమూర్తి వంటి నటుడు మరొకరు లేరు అని నిస్సందేహంగా చెప్పొచ్చు.